నేను జీవితం అపహరించింది ఆమెను మానబంధం చేయాలని కాదు, అవమానించాలని కాదు, ఒక అబాధ్యుని ఆదుకుంటానని తీసుకొచ్చాను. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. తీర్పులు చెప్పడానికి, శిక్షలు వేయడానికి. యు ఆర్ నాట్ జస్టిస్, యు ఆర్ అన్ క్రిమినల్. క్రిమినల్ కళ్ళు లేని చట్టం నన్ను ధర్మానికి అధర్మానికి తేడాతని ఈ చట్టం, ఈ ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుగా ముద్ర వేసింది. భూస్వామైన భూపతిని హత్య చేశావు, వడ్డీ వ్యాపారాలు చేసి వరహాలరావు ఇంటిని కొల్లగొట్టావు, కేట్ సీతారాం నగర దుకాణాన్ని పట్టపగలే దోపిడీ చేశావు. ఇవన్నీ నేరాలు కాదా? కాదు, కానే కాదు. ఎందుకంటే వీళ్ళందరూ నాయకులు ప్రజ్ఞం చేశారు, అన్యాయం చేశారు. కన్నీళ్ళ దాసులుగా మార్చుకున్న వేషగాళ్ళు. కానీ వాళ్ళలో ఈ కళ్ళులోని చట్టం చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళకు గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా ఆ మనిషిని చంపే హక్కు మరొక మనిషికి లేదు. మీలాగే ప్రతివాడు అన్యాయం పేరుతో హత్యలు చేసుకుంటూ పోతే ఈ సమాజంలో సామాన్యుడికి శిక్షలు ఉండవు, నేరస్తులకి శిక్షలు ఉండవు. ఏమన్నా సోకు చట్టాన్ని అర్థం పెట్టుకొని డబ్బులున్న అధికారులు, రాజకీయవేత్తలు అమాయక ప్రజలను చంపుకు తింటుంటే ఏమి చేసిందయ్యా నీ చట్టం? ఈ సంక్షేమాన్ని పేరు పెట్టుకొని అసలను ఆడపిల్లలను అధికారులుగా మార్చి ఇతర దేశాల్లో తరలిస్తుంటే ఏమి చేయగలిగిందా ఈ చట్టం? ఒక నేరాన్ని దృష్టికొస్తే ప్రభుత్వానికి తెలియజేయాలి, అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని హంతకుడిగా మారిన నీవు నేరస్తుడే కానీ నిజాయితీ పరుడే కానే కాదు. నీతి మంత్రుడని సమాధిలో నాకు మాత్రం లేదు. అవి కళ్ళన్నీ నీకు కావాలా సోకు? నాకు కావాల్సిందే న్యాయం. అది ఎదుర్కోవటానికి ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొంటాను. అందుకేనా పరువుగా బ్రతికే ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకొని 5 లక్షలు అడిగా? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ మంత్రిని బంధించు, అంతేకాని ఒక ఆడపిల్లని బంధించి మగాడిలో మేసం తెప్పుకో. ఆమె ఒక తప్పు చేసింది, అందుకే ఆమెను కిడ్నాప్ చేశాడు. తండ్రి మరొక తప్పు చేశాడు, ఆ తప్పుకు ఆ ధర్మరాజు శిక్ష అనుభవించాలి. ఆ శిక్షను నేనే విధిస్తాను. నువ్వు విధించే శిక్ష నేను నిరోధిస్తా. ఇప్పుడే గీతను తీసుకెళ్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నన్ను అడ్డగించు. నిన్ను అడ్డగించటే మట్టి కనిపించటే తప్పకుండా జరుగుతుంది. కానీ 20 సంవత్సరాల క్రితం అదే ఇదే ఉద్యోగంలో ఇలాంటి నిజాయితీ పడుతుంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోతాడు. కానీ నిన్ను తప్పడానికి నా మనసు ఆలోచిస్తుంది. ఓటమిని ఒప్పుకోవటానికి అహంకారం అడ్డు వచ్చి సమన్వయంగా మాట్లాడుతున్నావా సామ్రాట్? కానీ నేను మానవతావాదిని, నా చేతిలో అధికారం ఉన్నా నిన్ను చంపలేకపోతున్నా. గీత కమాన్ వెళ్దాం. నీ ప్రాణం ఎక్కడే ముగిసిపోతుందో తెరక. సామ్రాట్ ఎదిరించామంటే నా తుపాకులో బుల్లెట్లు నీ గుండెల్లో దిగుతాయి. ఈ అశోక్ ఎదిరించాం మనగాడు ఈ
ఒప్పుకోండి. నీ తగ్గు చూస్తుంటే నాకు భలే ముచ్చట వేస్తుందయ్యా. ఎందుకో తెలుసా, నీ తల్లి ఉగ్గుతాలతో పాటు మొండితనాన్ని ఓటకాన్ని అందరించి పోసిందనుకుంటా. అందుకే సాగుతో సరదాలాడుతున్నావు. ఏ సామ్రాట్, నా తల్లి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఆమె ఒక దేవతరా. నా తండ్రిని కొందరు దుర్మార్గులు హత్య చేస్తుంటే నన్ను మా అన్నయ్యను తీసుకొని పరుగులు తీసింది. ఆ ప్రయత్నంలో మా అన్నయ్యను పోగొట్టుకున్నాము. అంతటి బాధను గుండెల్లో దాచుకొని కూడా నా తల్లి నన్ను ఇంతటి వాణ్ణి చేసిందిరా. అలాంటి తల్లి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నాలుగు చూరేస్తా. అంత గొప్ప దేవత తల్లి, ఈ తల్లి ఎంత గొప్ప దేవత అయితే ఆమె పేరు తెలుసుకోవచ్చా? ఆ తల్లి పేరు అన్నపూర్ణ, తల్లి పేరు సత్యమూర్తి. ఆ పుణ్య దంపతుల పేర్లు ప్రతిరోజు తలుసుకో. నీ పాపంలో కొంతైనా శాంతి కలుగుతుంది. గీత, కమాన్. అశోక్, గీత వదిలేస్తుంది నాకనే ఎత్తరకాయదే. మిస్టర్ రాజాపేట, యువర్ డ్రాప్ యువర్ గన్. లేకపోతే ఈ సామ్రాట్ నా చేతిలో చస్తాడు. గీత, కమాన్. సామ్రాట్, ఏంటి అశోక్ వెళ్ళిపోతుంటే అలా చేస్తే వెళ్ళిపోయావు? సామ్రాట్, వాడు నిన్ను ఎదిరించి జీవితాన్ని తీసుకెళ్తుంటే నువ్వు అలా శిలలా నిలబడిపోయావు. ఏమిటి ఏమిటి సామ్రాట్ ఇది? వాడు వాడు అశోక్ ఎవరనుకుంటున్నారు? నా ముద్దుల తమ్ముడు. నా కుటుంబాన్ని, నా కుటుంబం గురించి, నా తల్లి గురించి చెప్తుంటే ఆశ్చర్యం నా నోట మాట రాలేదు. ఏంటి అశోకుని తమ్ముడా? ఆ సంగతి అశోకు చేస్తే చాలా సంతోషపడతాడు కదా. అవును సామ్రాట్, ఆ సంగతి ముందే చెప్తే అందరం కలిసి ఆనందించే వాళ్ళం కదా. వాడు నిన్ను ఒక నేరస్తుడిగా పరిగణిస్తున్నాడు. సంఘ విప్లవ శక్తిగా ముద్ద పరిగణిస్తున్నాడు. అలాంటి వాడితే నేనేరా మీ అన్నయ్యనని ఎలా చెప్పమంటారు? అందుకే వాడిలో అంత తెగింపు, అంత సాహసం ఓడిపోతే నా రక్షణ లేదు. అందుకే నా ఆనందాన్ని నాలోనే దాచుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అంతవరకు ఇది ఆడన ఈ చదరంగంలో పావులా జీవిస్తాను.
మన్ను జనవేసే సాక్షిగా నిన్ను మన్ను సంచేత అది విల్లుగా సంతోషం పొంగిపో అది